విలాప వాక్యాలు మొదటి అధ్యాయం 4వ వచనం. ఒక చిన్న మాట చదువుకుందాం, తర్వాత వాక్యంలోకి వెళ్దాం. విలాప వాక్యాలు మొదటి అధ్యాయం 4వ వచనం. నేను చదువుతాను, కొంచెం బ్యాక్ నాతో కలిసి చెప్పండి. 3వ వచనం చివరి భాగం నుంచి, మన తెలుగు బైబిల్లోనైతే 4వ వచనం నుంచి ఉంటుంది. ఒకసారి నాతో కలిసి చెప్పండి. నియామక కూటములకు ఎవరు రారు గనుక సియోను మార్గములు ప్రలాపించుచున్నవి, పట్టణపు గుమ్మములన్నీ పాడైపోయెను, యాజకులు నిట్టూర్పు విడుచుచున్నారు, దాని కన్యకలు ఆనందముతో గంతులు వేయుచున్నారు. ఏమని రాసింది? దాని కన్యకలు దుఃఖాక్రాంతులైరి, అదియు వ్యాకుల భరితములాయను. సియోను యెరూషలేము పట్టణం వ్యాకుల భరితం, దుఃఖాక్రాంతులు, వేదనతో నిండుకున్నారట. యాజకులు ఏడుస్తున్నారట. ప్రలాపం ఆ స్థలంలో వినబడుతుందట. దేవుని పట్టణంగా పిలువబడుతున్న యెరూషలేము సంతోషంతో ఉండాలా, దుఃఖంతో ఉండాలా? వేదనతో ఉండాలా, వేడుకతో ఉండాలా? కానీ వేదనతో నిండుకుంది. ఎందుకంటే నియామక కూటములకు ఎవ్వరూ ఆగిపోయారు. ఏ కూటాలకు రారట? ఆదివారపు ఆరాధన నియామకపు కూటం కాదు, ఇది ఆజ్ఞ. పాత నిబంధనలో విశ్రాంతి దినాన్ని సమాజంగా కూడుకొని ఆరాధించటం అది ఆజ్ఞ, రైట్? క్రొత్త నిబంధన కాలంలో ఆదివారం దేవుని సన్నిధిలో కూడుకొని ఆరాధించటం ఇది దేవుని ఆజ్ఞ. ఇది కాకుండా స్థానిక సంఘం కొన్ని కోటాలు నియమిస్తుంది. ఈరోజు రాత్రి మనకేముంది? మాసాంతర కోట ఉందని నోటితో చెప్పి మీరు రాకపోతే మీ అంత పుణ్యాత్ములు భూమి మీద ఇంకొకరు లేరేమో అనుకోవాలా. నియామకపు కూటం, నియామకపు కూటానికి సంఘ బిడ్డలందరూ తప్పకుండా రావాలి. రాగల జూన్ మాసం అంతా మన ఇల్లు సంతోషంతో నిండుకొనును గాక. ఆమెనంత మాత్రం రాదురా తల్లి. నియామకపు కోటాలకు తప్పకుండా రావాలి. ఆదివారపు ఆరాధనకి ఎవరెవరైతే వచ్చారో నెలలో ఒక్కసారి, అది ఫుల్ నైట్ కూడా కాదు, హాఫ్ నైట్ 12:30కి నియామకపు కోటాలకు వాళ్ళు రాలేదు కనుక వాళ్ళ బ్రతుకులు వ్యాకుల భరితమైపోయాయి, దుఃఖాక్రాంతులు అయిపోయారట. అలాంటి స్థితి మనలో ఎవ్వరికీ రాకుండానుగాక. రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మాసాంతర కోటం కాదు, నియామక కోటాలకు తప్పకుండా దేవుని పిల్లలుగా మనం రావాలి. మన సంఘ కోటాలకు మనం రాకపోతే ఎవరు వస్తారు? తప్పకుండా ఈ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. అందులో ఆదివారం మీ అందరికీ సెలవు దినం, పిల్లలకు కూడా స్కూల్స్, పిల్లలను కూడా తీసుకుని తప్పకుండా ఈ రాత్రి మాసాంతర కోటానికి రండి. 1-2 తారీఖుల్లో, అనగా రేపు ఎల్లుండి మన యవ్వన బిడ్డలందరూ, అయ్యా డ్యూటీలకు వెళ్ళేవాళ్ళు, కంపెనీలు పనిచేసేవాళ్ళు, యవ్వన బిడ్డలందరూ రిజిస్ట్రేషన్ చేయించుకోండి. సంవత్సరానికి ఒకసారి మిమ్మల్ని బలపరచడానికి దూర ప్రాంతాల నుంచి సేవకులను పిలిచాం. రోజు కనపడే మొఖాలు కనపడితే ఏముందిలే అనుకోవచ్చు. సో అప్పుడప్పుడు కొత్త నీరు కూడా రావాలి. దేవుని కృప, మనం ఇన్వైట్ చేసిన ఆ 4 సేవకులు చాలా మంచి సేవకులు. మనకి క్రైస్తవ సమాజంలో ఎలాంటి మంచి సాక్ష్యం ఉందో డాక్టర్ అజయ్ గారికి, నోవా అజయ్ గారికి అంత మంచి సాక్ష్యం ఉంది. ఇంకా కొంతమంది దేవుని ప్రతినిధులు వస్తూ ఉన్నారు. కనీసం వాళ్ళ ద్వారానైనా ఇంకొంచెం మీరు బలపరచబడతారన్న ఆశతో దూర ప్రాంతాల నుంచి సేవకులు వస్తున్నారు. మీ పిల్లలందరినీ పంపించండి. రిజిస్ట్రేషన్ చేయించుకుని వాళ్ళు చేయించుకోండి. ఒకవేళ మీ పిల్లలు డ్యూటీలో ఉన్నలే డాడీ, కంపెనీకి వెళ్ళాలి డాడీ అని అంటే, జీవితాంతం డ్యూటీకి వెళ్ళేదే, అది రెగ్యులర్గా జరిగే కార్యక్రమమే. ఈ సభలు సంవత్సరానికి ఒకసారి యవ్వన బిడ్డలను ప్రేమించి వస్తున్నాయి. తప్పకుండా యవ్వన బిడ్డలందరినీ ఈ సదస్సుకు పంపించాలని ప్రేమతో తెలియచేస్తూ, వీటన్నిటిని దేవుడు దీవెనకరంగా జరిగించినట్లు స్తోత్రాలు చెప్దాం. కొంచెం స్వరం ఎత్తి.
ఆమేన్. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనం. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 15వ వచనం నేను చదువుతాను. నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. వారి యోచన మాకు తెలియబడిననియు, దేవుడు దానిని వ్యర్థము చేసిననియు, మా శత్రువులు సమాచారము వినగా మాలో ప్రతివాడును తన పనికి గోడ దగ్గరకు వచ్చెను. వినండి, ఈ స్థలంలో దేవుని ఆలోచన ఒకటి ఉంది, రెండవది శత్రువు ఆలోచన ఒకటి ఉంది. శత్రువు ఆలోచన ఏంటి? పడిపోయిన యెరూషలేము పడిపోయిన స్థితిలోనే ఉండాలి. యెరూషలేము చుట్టూతా ప్రాకారాలు ఉండకూడదు. అది కాపుదల లేని దానిగా, నక్కలకు నిలయంగా, నిప్పుకోళ్లకు ఆశ్రయ స్థానంగా, ఒక శిథిలమైన స్థితిలో యెరూషలేము ఉండాలి. ఇది శత్రువైన ఆలోచన. సాతాను ఆలోచన ఒకవైపు అలా ఉంటే, దేవుని ఆలోచన ఏంటో తెలుసా? పాడైపోయిన ఆ యెరూషలేమే మరలా తిరిగి కట్టబడాలి. పూర్వం ఎంత అందంగా ఉండేదో అంతకు మించిన వైభవాన్ని ఆ పట్టణానికి దేవుడు ఇవ్వాలనుకున్నాడు. ఆ పట్టణం చుట్టూతా అద్భుతమైన ప్రాకారం ఉండాలని, ఆ పట్టణంలో బ్రతికే ప్రజలందరూ సంతోష సమాధానాలతో నెమ్మదిగా బ్రతకాలి అనేది దేవుని యొక్క ఆలోచన. ఎప్పుడైనా చూడండి, దేవుడు ఒక వ్యక్తి పట్ల ఒక ఆలోచన కలిగి ఉన్నాడు అంటే ఆ ఆలోచన చెడగొట్టడానికి సాతాను ఎప్పుడు నిరంతరం పనిచేస్తూనే ఉంటాడు. వీడిని దేవుడు నిలవబెట్టాలనుకున్నాడా? వీడు నిలవబడకుండా పడిపోవాలంటే నేనేం చేయాలి? ప్రతి క్షణం వాడు తంత్రాలు బన్నుతాడు, కుతంత్రాలు బన్నుతాడు. యెరూషలేమును కట్టాలి అనేది దేవుని ఆలోచన ఒకవైపు అయితే, ఈ స్థలంలో దేవుని వాక్యం వింటున్న ఒక్కొక్క బిడ్డ పట్ల నీ మీద వాక్యం బోధిస్తున్న నా మీద, ఒక్కొక్క బిడ్డ మీద ఆ దయగల దేవునికి కొన్ని ప్రత్యేకమైన తలంపులు ఉన్నాయి. నీ ఆలోచనకు దేవుని ఆలోచనకి ఎంత వ్యత్యాసం ఉందో తెలుసా? పాతాళానికి పరలోకానికి ఎంత దూరమో, భూమి ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నాయో అన్ని ప్రత్యేకమైన తలంపులు మన ఒక్కొక్కరి పట్ల దేవుడు కలిగి ఉన్నాడు. ఆమేన్. దేవుని ఆలోచనలు ఒకవైపు మన మీద ఉంటే, ఆ ఆలోచనలు పాడు చేయటానికి ఒకవైపు సైతాను, రెండవది లోకంలో ఉన్న సైతాను మనుషులు, వాడు అనుచరగణం నిరంతరం పనిచేస్తూ ఉంటారు. కానీ అద్భుతం తెలుసా? దేవుని ఆలోచనలు చెడగొట్టాలని సాతాను ఎంత ప్రయత్నం చేసినా చెడగొట్టినట్లుగానే వాడు కనపడతాడు. కానీ అంతిమంగా దేవుని ఆలోచన, దేవుని చిత్తం తప్పకుండా మన బ్రతుకులో నెరవేర్చబడుతుంది, దేవునిలో మనం నిలిస్తే. ఈ మాట బాగా గ్రహించండి. సాతాను ఎన్ని రకాలుగా వాడు కుట్రలు పన్నినా గోడ కట్టబడకూడదు, యెరూషలేము నిర్జనంగా ఉండాలి, కాపుదల లేనిదిగా ఉండాలి, ఎలా పడిపోయిందో పడిపోయిన స్థితిలోనే ఉండాలి అని సైతాను గాడు ఆలోచిస్తే, చెప్పండి దేవుని ఆలోచన ఏంటి? పూర్వపు వైభవం కంటే మించిన వైభవాన్ని ఆ పట్టణానికి ఇవ్వాలని. ఈ రెండు ఆలోచనల మధ్య ఫైటింగ్ జరిగింది కదా. మిమ్మల్ని అడుగుతా, ఇంతకీ గోడ కట్టబడిందా లేదా? యెరూషలేములోకి దేవుని మహిమ దిగివచ్చిందా లేదా? పూర్వం కంటే రెట్టింపు మహిమతో ఆ పట్టణాన్ని దేవుడు నిలవబెట్టాడా లేదా? యెరూషలేం జీవితంలో, యెరూషలేం పట్టణ విషయంలో దేవుడు ఎలా కార్యం చేశాడో విశ్వసించు. నీ జీవితంలో కూడా తప్పకుండా దేవుడు ఆ కార్యాన్ని జరిగిస్తాడు. నీ పిల్లల జీవితాల్లో కూడా తప్పకుండా దేవుడు ఆ కార్యం జరిగిస్తాడు. మునుపున్న ఆత్మీయత కంటే, మునుపున్న భక్తి కంటే, మునుపున్న విశ్వాసం కంటే, మునుపున్న స్థితిగతుల కంటే రాగల కాలం ఆయన మహిమ కొరకు మించిన స్థితిగతులు నీకు, నీ కుటుంబానికి నిశ్చయంగా దేవుడు అనుగ్రహించునుగాక. దేవుని ఆలోచనకి సైతాన్ ఆలోచనకి నిరంతరం పోరాటం జరుగుతుంది. కానీ దేవుడు ఎవరో తెలుసా? శత్రువు ఆలోచన ఎరిగి వాడి ఆలోచనలను వ్యర్థపరిచే దేవుడు ఈ దేవుడు. దీనికి వచ్చే భక్తుడైన దావీదు గారు ఒక అద్భుతమైన మాట అంటారు. చూడండి, 33వ కీర్తన
10-11 చరణాలు. అందరూ మీ బైబిల్ తెరిచి చూడండి. లైవ్ చూస్తున్న బిడ్డలు కూడా అవకాశం ఉంటే మీ చేతులు పెన్ను ఉంటే టిక్ చేసుకోండి. 10-11 చరణాలు నాతో కలిసి. అన్యజనుల ఆలోచనలను యెహోవా వ్యర్థపరుచును, జనముల యోచనలను ఆయన నిష్ఫలముగా చేయును. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పము తరతరములకు ఉండును. చప్పులు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం గట్టిగా. హల్లెలూయా. ఏమంటాడు? అన్యజనుల ఆలోచన యెహోవా వ్యర్థపరుస్తాడు. ఏం చేస్తున్నాడట? ఎవరి ఆలోచన మీకు తెలుసా? యూదులకు వ్యతిరేకంగా అడాల్ఫ్ హిట్లర్ లేచాడు. ఎందుకో అతడు నాజీ భావం కలిగి, ప్రపంచమంతా నాజీ భావం కలిగిన వ్యక్తులతో నేను నింపుతాను, ఆ జాతి వివక్షతో ఒక భయంకరమైన నిర్ణయం తీసుకున్నాడు. ఏ నిర్ణయం తీసుకున్నాడో తెలుసా? భూమి మీద ఇజ్రాయేలు జాతి అనేది ఉండకూడదు. దరిదాపుగా 1000 సంవత్సరాల పాటు ప్రపంచ దేశాలను జర్మన్సే ఏలుబడి చేస్తారు. అమెరికా నుండి ఆస్ట్రేలియా వరకు నాజీయులే ప్రపంచ దేశాలను పరిపాలన చేస్తారు. నేను స్థాపించబోయే సింహాసనం 1000 సంవత్సరాల వరకు తప్పకుండా నిల్చుంటుంది. నా పరిపాలనలో భూమి మీద ఒక్క యూదుడు కూడా మిగలకుండా యూదులందరూ తుడుచుకు పెట్టుకుపోయేటట్టుగా చేస్తాను అన్నాడు. ఈ చిత్రం ఏంటో తెలుసా? 1000 సంవత్సరాలు నా సింహాసనం ఉంటుంది అని అనుకున్న హిట్లర్ సింహాసనం 12 సంవత్సరాలు కుప్పలాగా కూలిపోయింది. ఇజ్రాయేలీల సింహాసనం నేటికి నిలిచే ఉంది. యోధా జాతి నేటికి నిలిచే ఉంది. టిల్ డేట్ ఇప్పటికీ ప్రపంచాలను శాసించే అద్భుతమైన దేశంగా నేటికి విరాజిల్లుతూ ఉంది. ఎందుకో చెప్పమంటారా? యోధా జాతిని నిలవబెట్టాలని దేవుడు సంకల్పించాడు గనుక, దేవుడు ఉద్దేశించాడు గనుక అన్యజనుల ఆలోచనలన్నిటినీ దేవుడు నిరర్ధకం చేశాడు. చివరికి అడాల్ఫ్ హిట్లర్ ఏమయ్యాడో తెలుసా? బంకర్లోకి వెళ్ళి సైనైడ్ మింగి నేను చనిపోతానో లేదో డౌట్ పడి జస్ట్ ఒక రోజు ముందు వివాహం చేసుకున్న భార్యను షూట్ చేసి చంపి తాను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. దేవుని రాజ్యాన్ని కోల్చాలనుకున్నవాడు కూలిపోయాడు. దేవుని రాజ్యాన్ని పడగొట్టాలనుకున్నవాడు పడిపోయాడు. దేవుని రాజ్యం నేటికి విరాజిల్లుతూనే ఉంది. ఎందుకు? నీవు ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసా? నీకు వ్యతిరేకంగా ఎవడెవడు కుట్రలు పన్నుతాడు. వాడు పన్నుతున్న కుట్ర నీకు తెలియదు. నీ దేవుడు ఎవరు? అనంత జ్ఞాని, హృదయంలోకి తొంగి చూస్తాడు. కీర్తనలో ఒక స్థలంలో రాసి ఉంటుంది, నోట నుంచి మాట రాక మునిపే ఆ మాట ఎరిగిన దేవుడు ఆయన. ఎవరెవరెవరు? ఇప్పుడు నా మాటలు మీకు ఎట్లా తెలిసినాయి? మాట్లాడిన తర్వాత తెలిసినాయా? మాట్లాడక మునిపే ఆహా నెక్స్ట్ అన్న ఇక్కడంతా ప్రవక్తలు ఉన్నట్టున్నారు. ఇదిగో నెక్స్ట్ ఈ మాట అన్న మాట్లాడబోతున్నాడు. మీకు తెలుస్తాయా? తెలీదు. మీ నోట నుంచి మాట వచ్చిన తర్వాత ఇది మాట్లాడారని తెలుస్తుంది. కానీ నీ దేవుడు ఎవరో తెలుసా? నోట నుండి మాట బయటకు రాకమునిపే హృదయపు ఆలోచనలు ఎరిగినటువంటి వాడు. గట్టిగా చెప్దాం హల్లెలూయా. నీకు వ్యతిరేకంగా ఎవడు కుట్రబనినా, చివరికి శత్రువైన సాతాను కుట్రబనినా నీ దేవుడు ఎవరో తెలుసా? 10-11 వచనాలు. అన్యజనుల ఆలోచనలు ఆయన వ్యర్థపరుస్తాడు, జనముల యోచనలను ఆయన నిష్ఫలముగా చేయును. వినండి వినండి, నీ జీవితంలో దేవుడు నీ ఆలోచన నెరవేర్చడు, నీ పట్ల తన ఆలోచన నెరవేరుస్తాడు. నా తెలుగు మీకు అర్థమైందా? అయితే నీ ఆలోచన ఎలా ఉంటుందో తెలుసా? నేలబారు ఆలోచన. నీ పట్ల నీ దేవుని ఆలోచన ఎట్లా ఉంటుందో తెలుసా? భూమికి ఆకాశానికి ఎంత వ్యత్యాసంగా ఉందో నీ పట్ల దేవుని ఆలోచన అంత ఉన్నతంగా ఉంది. ఇందాక చెప్పే కదా, నీ ఆలోచన నేలబారు ఆలోచన. దావీదు ఆశపడ్డాడట, అయ్యా నాకు పెద్ద పెద్ద కోరికలు ఏమి లేవు కానీ రాజుకు అల్లుడయ్యేటట్టుగా ఆశీర్వదించయ్యా అన్నాడు. అనండి ఒకసారి, వినపల్లా?
దేవుడు అంటాడు, రేపు పిచ్చి మగవా, రాజు కల్లుని చేయటం ఏంట్రా, నిన్నే రాజుగా చేయాలనుకుంటున్నా. ఈ రెండు ఆలోచనలు ఏవి బాగున్నాయి? రెండు బాగున్నాయా? వింటారా? దావీదు ఆలోచన రాజు కల్లుడు కావాలని, దేవుని ఆలోచన ఏమో ఆ దావీదునే రాజుగా చేయాలని. నేనంట, నీ జీవితంలో నీ ఆలోచనలు దేవుడు నెరవేర్చడు, కానీ నీ పట్ల దేవుని ఆలోచన ఏదో తప్పకుండా దాన్ని దేవుడు నెరవేర్చునుగాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. 11వ వచనంలో అంటాడు, ఆ మాట పట్టుకోండి. 11వ వచనంలో యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములు ఉండును. బిడ్డలారా ఒకసారి చూడండి, నీ మీద దేవుడు ఏ ఆలోచన కొని ఉన్నాడో, నా బిడ్డను నేను ఈ స్థితిలో నిలవబెట్టాలి, ఈ కుటుంబాన్ని ఇలా బ్రతికించాలి, నన్ను నమ్ముకొని నా సేవకు వచ్చిన నా సేవకుల పిల్లలను ఈ స్థితిలో కూర్చోబెట్టాలి. దేవుడు ఏది సంకల్పించాడో, దేవుడు ఏది ఆలోచించాడో ఆయన ఆలోచన సదాకాలము నిలుస్తుంది. ఆయన ఆలోచన పడగొట్టాలని మనుషులు ప్రయత్నం చేయొచ్చు, మనుషులను వాడుకొని సాతాను ప్రయత్నం చేయొచ్చు. ఎన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలు సాతాను సమూహం చేసినా వాడు గెలిచినట్లుగానే అనిపిస్తుంది, వాడు కీడు చేసినట్లుగానే అనిపిస్తుంది. చివరికి ఏం జరిగిద్దో తెలుసా? ఆ కీడులోనే దేవుడు మేలు దాచిపెట్టి ఉంచుతాడు. ఆ కీడే భవిష్యత్తులో మేలుగా దేవుడు మారుస్తాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, యెహోవా ఆలోచన వినపల్లా, ఆయన సంకల్పములు. నీ మీద దేవుడు ఒకటి ఆలోచిస్తే ఆ ఆలోచన సదాకాలము నువ్వు బ్రతికినంతకాలం ఆ ఆలోచన తప్పకుండా దేవుడు నెరవేరుస్తూనే ఉంటాడు. ప్రజలు దాన్ని వ్యర్థపరచాలని ప్రయత్నం చేసిన మరొక మాట మీకు గుర్తుకు తెస్తా. చూడండి, యెషయా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 'నాతో కలిసి కొంచెం పెద్దగా చెప్పండి. ఆలోచన చేసుకునినను అది వ్యర్థమగును, మాట పలికినను అది నిలవదు. కారణం ఏంటంటే దేవుడు మాతోనున్నాడు. ఇశ్రాయేలీయులకు వ్యతిరేకంగా కొందరు కొన్ని ఆలోచనలు చేస్తున్నారు. ఇశ్రాయేలీయులకు వ్యతిరేకంగా కొన్ని వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు తెలుసా? యోధా జనాంగం భూమి మీద లేకుండా నేను చేస్తాను అని అష్షూరు రాజు ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఏ విధం చేతనైనా యోధా దేశాన్ని నేలమట్టం చేయాలి ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఆ ప్రగల్భాలు దేవుడు విని యెషయా ప్రవక్త ద్వారా చెప్తాడు, ఇదిగో అష్షూరు రాజా, నీవు ఆలోచన చేసుకొనినా అది వ్యర్థమైపోద్ది. ఒకవేళ నీ నోట నుంచి ఆ మాట పలికిన ఆ మాట నిలవదు. కారణం ఏంటో తెలుసా? యోధా జనాంగంతో దేవుడైన యెహోవా ఉన్నాడు. మా దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. నా ప్రభు బిడ్డలారా, నీ బ్రతుకు కాలం అంతా నీవు ఆరాధించే నీ దేవుడు నీకు తోడుగా ఉండును గాక. నీ పిల్లలకు తోడుగా ఉండును గాక. ఆయన ఒక్కడు నీకు తోడుగా ఉంటే ఏది ఆలోచించాడో ఏది సంకల్పించాడో నీ పట్ల దేవునికి ఉన్న సంకల్పం ప్రపంచమంతా వ్యతిరేకంగా నిలిచిన తన సంకల్పాన్ని తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడు. ఇంతవరకు విన్నారు కదా? ఆయన ఆలోచన సదాకాలము నిలుస్తుంది, ఆయన సంకల్పము తరతరాలు ఉంటుంది. అన్యజనులు కానీ మనుషులు కానీ ఎన్ని ఆలోచనలు చేసినా ఆ ఆలోచనలన్నిటినీ దేవుడు చెప్పాలి. ఆ ఆలోచనలన్నిటినీ దేవుడు మనుషుల ఆలోచనలు వ్యర్థం చేసి, మనుషుల ఆలోచనలు తారుమారు చేసి ఒక వ్యక్తి పట్ల దేవునికి ఉన్న ఆలోచన ఎలా నెరవేరుస్తాడో బైబిల్లో ఒక 3 సన్నివేశాలు చెప్తాను. ఆ చిన్నపిల్లడు పండుకున్నాడు. ఎంత? 16-17 సంవత్సరాలు. ఆ 17 సంవత్సరాల కుర్రోడికి ఏ కల వచ్చిందో తెలుసా? తన పన లేచి నిలవబడ్డట్లు, తన పన చుట్టూత 11 పనలు సాగిలిపడి నమస్కారం చేస్తున్నట్టు కల వచ్చింది. ఆ తర్వాత ఇంకోసారి ఏం కల వచ్చిందో తెలుసా? తేజో నక్షత్రంలాగా ప్రకాశిస్తున్నట్లు, వేకువ చుక్కలాగా ప్రకాశిస్తున్నట్లు,
సూర్య చంద్ర నక్షత్రాదులు ఆయనకు నమస్కారం చేస్తున్నట్లు, అంటే తాను రాజైనట్లు తన చుట్టూతో ఉన్న వ్యక్తులు తనకు సాగిలపడి నమస్కారం చేస్తున్నట్లు కలగన్నాడు. టకామని చెప్పండి, ఆయన వయసు ఎంత? ఆయన వయసు ఎంత? 17 సంవత్సరాల కుర్రోడికి సహజంగా ఏ కళ వస్తుంది? సహజంగా ఏ కళ వస్తుంది? బుల్లెట్ కొన్నట్టు, వాళ్ళ అమ్మ నాన్నని ఏమంటారు, రాకాసి ఏమంటారు, ఏదో అంటున్నారు కదా, సాధించి బుల్లెట్ కొన్నట్టు, ఆ బుల్లెట్ మీద సూరారం వీధుల్లో గుండా డుగ్గుమని వెళ్తూ ఉంటే సూరారం కాలనీలో ఉన్న ఆడపిల్లలంతా బయటకు వచ్చి గ్రీకు వీరుడు, నా రాకుమారుడు అని ఆడపిల్లలు అన్నట్లు, అది చూసి వీడు మధ్యాకాశానికి పోయినట్లు ఇలాంటి పగటి కళలుగా అంటాడు. ఎవరో ఒక అమ్మాయి మిస్డ్ కాల్ చేసినట్లు, ఎవరో ఒక అమ్మాయి SMS పంపించినట్లు, ఇలాంటి పనికిమాలిన కళలు ఒక యవనస్తుడికి వస్తాయి. కానీ ఈ యవనస్తుడికి వచ్చిన కళ ఏంటో తెలుసా? ఈ యవనస్తుడికి వచ్చిన కళ ఏంటో తెలుసా? నేనంట అది కళ అనే కంటే కూడా యోసేపు పట్ల దేవునికున్న ఆలోచన. యోసేపు పట్ల దేవునికున్న చెప్పండి యోసేపు పట్ల దేవునికున్న ఆలోచన ఎందుకో తెలుసా? చిన్న వయస్సుకు మించిన పవిత్రమైన జీవితం తాను జీవించడం ప్రారంభించాడు. అన్నలందరిది పాపపు దారి, యోసేపు ఒక్కడిది పవిత్రమైన దారి. అన్నలందరిది చెడు కార్యక్రమాలు చేసే దారి, యోసేపు ఒక్కడిది పవిత్రమైన దారి. తమ్ముళ్ళు, చెల్లెలు, ఐలారా, అమలారా, లోకం కొట్టుకునే చెడు ప్రవాహంలో నువ్వు కొట్టుకొని పోకుండా చేప ప్రవాహానికి ఇదినట్లుగా, చేప ప్రవాహానికి ఎదురు ఈదినట్లుగా లోకపు ప్రవాహంలో నువ్వు కొట్టుకొని పోకుండా నా ప్రభు కొరకే నేను బ్రతుకుతానని లోకానికి ఎదురీదు. నీ పట్ల దేవుని ఆలోచన ఏదో, నీ జీవితంలో భవిష్యత్తులో దేవుడు ఏం చేయబోతున్నాడో నీ పట్ల దేవునికి ఉన్న ఆలోచన వాక్యం ద్వారానైనా తెలియచేస్తాడు, కళ ద్వారానైనా తెలియచేస్తాడు, దర్శనం ద్వారానైనా తెలియచేస్తాడు, ప్రవచనం ద్వారానైనా తెలియచేస్తాడు. యోసేపు పట్ల దేవునికి ఉన్న ఆలోచన విన్నాం కదా. యోసేపు పట్ల ఆలోచన అదైతే ఆ ఆలోచనను వ్యర్థపరచడానికి సొంత ఇంటి వారే ఎలా పన్నారో చూడండి ఒకసారి. ఆదికాండం 37వ అధ్యాయం 18వ వచనం నుంచి 27వ వచనం వరకు. అసలు దేవుడు మనుషుల ఆలోచనలు ఎట్లా తారుమారు చేస్తాడో ఆలోచించండి ఒకసారి. 37వ అధ్యాయం 18వ వచనం నుంచి నాతో కలిసి చెప్పండి. అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి చూసి, ఇంకోసారి, వారు దూరము నుండి అతనిని చూచి అతనిని చంపుటకు దురాలోచన చేసిరి. వారు, ఇదిగో కలలు కనువాడు వచ్చుచున్నాడు. 18, 20 వీన్ని చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగము వీన్ని తినివేసినని చెప్పుదము. అప్పుడు వీని కలలేమగునో చూతుము రండిని ఒకనితో ఒకరు మాట్లాడుకునిరి. 18వ వచనం ఒకసారి నా వైపు చూడండి. యోసేపు అన్నలకు ఆహారాన్ని తీసుకొని వస్తున్నారు. అన్నలు ఇంత దూరం నుండి యోసేపుని చూశారు. వీళ్ళు ఏమైనా ఆలోచిస్తున్నారు? అదిగో కలలుగనేవాడు వస్తూ ఉన్నాడు. దూరం నుంచే దురాలోచన చేశారట. ఏమని దురాలోచన చేశారు? వాడిని చంపి గోతిలో పడేద్దాం అనండి ఒకసారి, కొంచెం గట్టిగా. యోసేపు నిజంగా చంపబడితే యోసేపు పట్ల దేవునికి ఉన్న ఆలోచనలు ఏమైపోయాయి విన్నారా? దూరంగా ఉన్నప్పుడు ఏమనుకున్నారు? వాడిని చంపి గోతిలో పడేద్దాం, దుష్టమృగం తినేసిందని చెప్దాం అని అనుకున్నారు. ఎందుకు యోసేపుని చంపారా లేదా? నోరు తెరవాలా? ఇంత గోతిలో పడేసారా లేదా? అది చంపి గోతిలో పడేద్దామనేది వీళ్ళ ఆలోచన. వాళ్ళ మధ్యలో రూబేన్ అని ఒక ఆయన ఉండి ఏమన్నాడు తెలుసా? ఆయన్ని చంపితే మనకేం ఉపయోగం, గోతిలో పడేద్దాం.
వాళ్ళ ఆలోచనలు దేవుడు ఏం చేశాడు? చంపి గోతిలో పడేద్దాం అనుకున్న వాళ్ళు సజీవంగా గోతిలో పడేశారు. వాళ్ళ ఆలోచనలు దేవుడు అక్కడ తారుమారు చేయటం ప్రారంభించాడు. ఈలోపు ఒక ఆయన ఏమన్నాడు తెలుసా? అదే యోధ ఏమన్నాడు తెలుసా? వాడిని గోతిలో అట్లా పడేస్తే ఉపయోగం ఏముంది, వాడిని అనండి ఐగుప్తు దేశానికి అమ్ముదామని ఐగుప్తు దేశానికి. నేనంట అసలు వీళ్ళు అనుకుంది ఏంటి, చేసింది ఏంటి? ఒక మాట ఉంది, అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి. బుల్బుల్ పెట్ట అనేది ఒక మాట ఉంది. అనుకున్నది ఒక్కటి అయినది ఒకటి. అనుకుందేంటి? చంపి గోతిలో పడేద్దాం. చివరికి ఏం జరిగింది? ఐగుప్తు దేశానికి అమ్మేరు వాళ్ళు. నీ దేవుడు ఎవరో తెలుసా? మనుషుల ఆలోచనలు కానీ సాతాను ఆలోచనలు కానీ నీ పట్ల మనుషులు పడుతున్న ప్రతి వ్యర్థమైన తలంపును దేవుడు నిరర్థకం చేసి నీ పట్ల దేవుడు ఏది ఉద్దేశించాడో తప్పకుండా తన ఉద్దేశాన్ని నీ పట్ల దేవుడు జరిగిస్తాడంతే. హల్లెలూయా. ఇప్పుడు ఐగుప్తు దేశానికి ఎందుకు అమ్మారు అంటే ఐగుప్తు దేశానికి వెళ్తేనే కదా ఐగుప్తు దేశంలో రాజు అయ్యేది. ఆయన రాజు అయితేనే కదా 430 సంవత్సరాలు యాకోబు ఇంటి వారు ఐగుప్తు దేశంలో తలదాచుకునేది. ఇప్పుడు యోసేపు అన్నలందరం యోసేపు రాజు అయిన తర్వాత యాకోబుతో పాటు వచ్చి యాకోబు చనిపోయిన తర్వాత వీళ్ళు భయపడుతున్నారు. తమ్ముడా నీకు కీడు చేసావురా, ఈ కీడు జ్ఞాపకం తెచ్చుకొని నాన్న చనిపోయిన తర్వాత నువ్వు పగ తీర్చుకుంటావేమో తమ్ముడా అని వీళ్ళు భయపడుతూ ఉంటే 50వ అధ్యాయం చూడండి, 20-21 వచనాలు. 20-21 వచనాలు నాతో కలిసి చెప్పండి. మీరు నాకు కీడు చేయను ఉద్దేశించిరి కానీ నేటి దినమును జరుగునట్లు అనగా బహు ప్రజలు బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. గట్టిగా చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. తకమని సమాధానం చెప్పండి. యోసేపును ఐగుప్తు దేశానికి అమ్మటం మేలా కీడా? మేలని ఎప్పుడు తెలిసింది? అమ్మినప్పుడు తెలిసిందా, రాజు అయిన తర్వాత తెలిసిందా? బిడ్డలారా, కొన్ని ప్రస్తుతం నీ కీడుగా కనపడతాయి. ఆ కీడులో కూడా నీ దేవుడు నీ కొరకు మేలు దాచిపెట్టి ఉంచాడు. తగిన కాలమందు దేవుడు దాన్ని బయలుపరుస్తాడు. మనం ఈ స్థలానికి రాకమునుపు శనకాలనీలో మన ఆరాధన జరిగేది. 200 గజాల స్థలం కోసం ఆ రోజుల్లో 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇస్తామని చెప్పి డిసెంబర్ 20వ తారీఖున మీకు పొరపాటుని ఈ స్థలమేమో ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అన్నారు. ఆ రోజు నాకు అది ఎట్లా అనిపించిందో తెలుసా? ఆ రోజు మనందరికీ అది ఎట్లా అనిపించిందో తెలుసా? కీడులాగా అనిపించింది. నిజంగా అక్కడే కనుక ఉంటే ఎప్పటికీ ఆ 200 గజాల్లోనే ఆ 200 గజాలు ఆరాధన జరిగించుకుంటే ఎట్లా ఉండేవాళ్ళమో తెలుసా? ఆ ప్రాంత ప్రజలకు బానిసలాగా బ్రతికేవాళ్ళు. మైకి పెట్టుకోవటానికి లేదు, శనివారం ప్రార్థన పెట్టుకోవటానికి లేదు, చాలా ప్రతికూల పరిస్థితి ఉండేది. ఆ రోజుల్లో నాకేమనిపించింది అంటే ఎంత కీడు జరిగిందిరా నాయన. ఇంకొక మాట, అంత పెద్ద మాట అనుకోలేదు కానీ ఒక మాట చెప్తా. మనసులో ఒక భావన, ఉన్నావా? అసలు ఉన్నావా? ఉంటే ఎందుకు అయింది? ఇప్పుడు చెప్పంటారా? ఆ రోజుల్లో అది కీడే. ఈరోజంట ఆ కీడు వెనుక ఈ మేలు దేవుడు దాచిపెట్టించు. కొన్నప్పటికీ నీకు కీడుగా అనిపిస్తాయి. నీవు ఆరాధించే దేవుడు మారాలో మాధుర్యాన్ని నీ కొరకు దాచిపెట్టించాడు. అది అప్పటికి చూస్తే మారా, అది అప్పటికి చూస్తే చేదు. కానీ దేవుడు ఎవరంటే కొన్ని నీ అపజయాల్లో, కొన్ని నీ ఓటముల్లో, కొన్ని నువ్వు తలదించుకునే పరిస్థితుల్లో, కొన్ని నీ కన్నీటి అనుభవాల్లో అప్పటికి కన్నీరే కానీ కొంతకాలం తర్వాత ఆ చేదైన అనుభవాలలో కూడా ఒక మాధుర్యమైన జీవితాన్ని దేవుడు దాచిపెట్టించాడు. హల్లెలూయా. దేవుడు ఏది ఉద్దేశించాడో తన సంకల్పాన్ని తప్పకుండా నీ బ్రతుకులో దేవుడు నెరవేరుస్తాడు. యోసేపు అంత దూరాన ఉన్నప్పుడు వీళ్ళు ఏమనుకున్నారు? అదిగో
కలలు గనువాడు వచ్చుచున్నాడు, ఆయన చంపేద్దాం, ఆయన చంపితే వాళ్ళ కళ్ళు ఏమైపోతాయి చూద్దాం అని అనుకున్నారు. చంపుదామని అనుకున్నారు కానీ చంపారా? ఇది గుర్తొచ్చినప్పుడు సరిగ్గా ఇదే మే మాసంలో మేబీ 1990 ఆ ప్రాంతంలో, నేను అప్పుడే 10వ తరగతి చదువుతున్న దినాలు, పాలిటెక్నిక్ వెళ్తూ ఉన్నాను. 1991లో మే నెలలో సరే ఖాళీగా ఉండటాన్ని బట్టి బావి పనికి వెళ్ళా. నా జీవితంలో కష్టపడి పనిచేసింది ఏదైనా ఉందంటే, పెద్ద పని ఉందంటే అది ఒకటే. దరిదాపుగా 15 రోజులు పనిచేశాను. దేవుని మహా గొప్ప కృపను బట్టి ఒక్క పూట కూలి కూడా నాకు ఇలా. ఆయన పేరు సుందర్రావు. ఆయన ఫోన్ నంబర్ ఇస్తాను, కావాలంటే మీరు ఫోన్ లాంటి చేసి ఆ డబ్బులు ఆయన ఏమన్నా ఇస్తానంటే మీరు తీసేసుకోండి. ఆయన పేరు సుందర్రావు. 15 రోజులు పనిచేసే బావి పని దగ్గర. ఆ పని చేస్తున్న పరంపరలో ఇక్కడ బావి తవ్వుతూ ఉన్నాం. సరే కాస్త ఆ సాయంత్రం పూట 4 ఆ ప్రాంతంలో కొంచెం ఖాళీ దొరికితే అంత దూరాన ఇంకొక గుంత, ఒక చిన్న బావి ఉంది. ఆ బావి దగ్గర పిల్లలందరూ నిలబడి ఉంటే నేను కూడా వెళ్ళి నిలవబడ్డా. ఒకడు మంచోడు ఏం చేశాడో తెలుసా? వెనక నుండి నెట్టాడు బావిలోకి. ఆడనుకున్నాడంట నాకు ఈత వచ్చని. దేవుని మహా గొప్ప కృప, నాకు ఈత రాదు. చివరికి నన్ను నెట్టినోడు కూడా ఈత రాదంట. నేను పల్లెటూరులో పుట్టా, పల్లెటూరులో పెరిగే, కానీ ఏమో చెట్లు ఎక్కటం రాదు, పొట్లు ఎక్కటం రాదు, ఈత వేయటం అంటారా ఇక దేవునికి స్తోత్రం, అస్సలు రాదు. వాడు నీళ్ళలోకి నెట్టేస్తే నేను పెద్దగా కేకేసరే నాకు ఈత రాదురా అన్న. ఆడంటాడు నీకు ఈత వచ్చని నేను నెట్టాను రా అన్నాడు. నేను పడతాను, నాకు రాకపోతే రాకపోయిందని నీకు వచ్చి కదా దూకరా అన్న. ఆడన్నాడు నాకు కూడా రాదన్నాడు. నమ్ముతారా? ఆ ఒక్క నిమిషం ఏమైపోయిందో తెలియదు. చచ్చిపోయిందిరా, అయిపోయిందిరా, చచ్చిపోయిందిరా, అయిపోయింది అనుకున్నా. ఆ మునిగిపోయేటప్పుడే ఆ ఒక్క నిమిషంలోనే ప్రపంచం అంతా గుర్తొచ్చింది. అమ్మ గుర్తొచ్చా, నాన్న గుర్తొచ్చా, మా ఊరు గుర్తొచ్చా, అందరూ గుర్తొచ్చి ఇక అయిపోయిందిరా పని అని ఒక్కసారి పూర్తిగా మునిగి ఆ బావి అడుగు భాగానికి వెళ్ళి మళ్ళీ పైకి లేచా. నన్ను నెట్టినోడు వాడు కేకలేస్తా అక్కడ బావి పని చేస్తున్న ఒక ఆయన అప్పుడే జస్ట్ ఆ బావిలో నుంచి ఒడ్డుకొచ్చి బయటికి వెళ్దామని అట్లా వెళ్తున్నాడట. పెద్దగా గావు కేకేశాడు. అరే కమాటి గారు అబ్బాయిని బావిలో పడేసాను అన్న, రండి 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 యేసుదాస్ గారు అబ్బాయిని అని నేను చెప్పేసరికి ఎప్పుడైతే నా పేరు చెప్పాడో వాడు అసలే చదువుకునేవాడురా. వాడు పనికి రాను అంటే నేనే బలవంతంగా తీసుకొచ్చా, పని చేయించుకొని కూలి ఎగ్గొట్టొచ్చులే అని. అరే రే వాడ పడిపోయిందని చెప్పి ఆయన అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి బావిలో దూకాడండి. అప్పటికి 2 సార్లు మునిగా. 3వసారి కనుక మునిగి ఉంటే ఇక్కడ నిలబడేవాడిని కాదు. అది చెప్పంటారా? మనం వీళ్ళ ఒక మహిమ కలిగిన పరిచర్య చేస్తామని మనం అనుకోలా, దేవుడు అనుకున్నాడు. ఈ బలహీనుల ద్వారా ఎంత దివ్యమైన సేవ జరిగించాలని దేవుడు ఆలోచించాడు. సైతానుగాడు కూడా కొన్నిసార్లు దేవుని ఆలోచనలు తెలుసు. ఆడేమి చిన్నోడు కాదు కదా, వాడు దేవుని దగ్గర ఉన్నవాడు కదా. ఆ ఆలోచన ఎరిగి ఆలోచన ఎక్కడ వీడి జీవితంలో నెరవేర్చబడుతుందోనని వినండి, 1991లోనే నన్ను చంపాలనుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, యెహోవా ఆలోచన సదాకాలము నిలుస్తుంది. ఆయన సంకల్పము పెద్దగా చెప్పాలా, ఆయన సంకల్పము తరతరాలు ఉంటుంది. దైవజనమా, నా జీవితంలోనే కాదు, నీ బ్రతుకులో ఎన్నిసార్లు మరణదూత నిన్ను వెంటాడలేదు, రోగపు దూత నిన్ను వెంటాడలేదు, యాక్సిడెంట్ల ద్వారా, ప్రమాదాల ద్వారా, నీళ్ల ద్వారా, కరెంటు ద్వారా, తెలియని మానసిక రోగం ద్వారా మరణం ఎన్నో పర్యాయాలు నిన్ను వెంటాడుతూ వచ్చింది. ఏం జరిగిందో తెలుసా? మరణదూత నిన్ను వెంటాడుతున్న ప్రతిసారి నీ దేవుడు జీవాధిపతిగా ప్రత్యక్షమై మరణములో నుండి జీవానికి దాటించాడు. ఎందుకో తెలుసా? భూమి మీద నువ్వు జరిగించాల్సిన కార్యాలు కొన్ని ఉన్నాయి.
నీ పట్ల దేవుని ఆలోచన ఇంకా సంపూర్తి చేయబడలేదు. నువ్వు చేయాల్సిన కార్యాలు కొన్ని ఉన్నాయి, కొన్ని ఆలోచనలు నీ పట్ల దేవునికి ఉన్నాయి. కనుక మరణంలో నుంచి దేవుడు జీవానికి దాటిస్తూ వచ్చాడు. 2 వారాల క్రితం నేను మోరియే కదా, మోరి వెళ్ళా. మన వసంత అన్నోళ్ళూరు. ఒకసారి చేయెత్తన్న. మోరి అంటే మన తెలంగాణ మోరి అనుకునేరు కాక, మన ప్రాంతాల్లో డ్రైనేజీని ఏమంటారు? వాళ్ళ ప్రాంతంలో తూర్పుగోదావరిలో మోరి అనే ఒక ప్రాంతం ఉంది, అన్నోళ్ళూరు. మనం ఒక 2 రోజులు వెళ్ళా. ఒక ఆయన 45 సంవత్సరాలు. నేను ఆ మీటింగ్కి వస్తున్నానని తెలిసి దరిదాపుగా కాకినాడ ప్రాంతం నుంచి 25 కిలోమీటర్ల దూరం నుంచి నేను 2వ రోజు వస్తున్నానని తెలుసుకొని 6ంటికే మీటింగ్కి వచ్చాడట. ఎక్కడ కూర్చున్నాడో తెలుసా? అందరికంటే ముందు ఫ్రంట్ సీట్లో కూర్చున్నాడు. నేను వస్తానని చూసి మొత్తానికి 9:30కి వెళ్ళా. 3:30 గంటలు కూర్చున్నా. 3:30 గంటలు కూర్చున్నాడు ఆయన. నేను ఎప్పుడైతే కారు దిగి బయటకు వస్తూ ఉన్నానో నన్ను చూసి పరిగెత్తుకుంటూ వచ్చి ఏడుస్తా ఏమన్నాడు తెలుసా? 20 సంవత్సరాల తాగుబోతు వ్యసనమయ్యా, మీ వాక్యం విన్న తర్వాత నా బ్రతుకు మార్చుకున్నా, నాకున్న దురలవాటు పోయింది. అయితే మీ వాక్యం ఎప్పుడు విన్నానో తెలుసాయ్యా? ఎంత విచిత్రమైన మాట చెప్పాడు చూడండి. ఆ రాత్రి ఫుల్గా తాగాడట. భార్యని శతగొట్టాడంట. ఫుల్గా తాగి శతగొట్టి 1 గంట దాకా ఇంట్లో రభస. 1 గంట ప్రాంతంలో అట్లా ఫోన్ చూస్తూ ఉంటే మన వాక్యం దొరికిందట. సరే, ఆ తాగుబోతు మత్తులోనే ఏముందా విందా, ఏం చెప్తున్నారో విందామని ఆన్ చేసుకొని వాక్యం వింటున్నాడట. 1 గంట నుంచి 2 వరకు విన్నాడట. 3, 4, 5 దాకా విన్నాదే విని మద్యము వ్యభిచారం మతిని చెడగొడుతుంది. పిచ్చోడు ఎలా ప్రవర్తిస్తాడో తాగుబోతోడు కూడా అలా ప్రవర్తిస్తాడు అని చెప్పిన వాక్యం విని 5 దాకా ఏడ్చి నిద్రపోతున్న భార్యను లేపి అన్నాడట, నీ మీదొట్టు, ఈ రోజు నుంచి నేను పొరపాటున తాగను. మీరు ఆమెనన్నారు, వాళ్ళ భార్య అనలా. ఇట్లాంటి ఒట్లు 150 వేసావయ్యా, ఈయన నేను పులిసిపోయాను, నువ్వు ఇట్లా ఒట్లేస్తావు మరలా తాగుతావులే అంటే అన్నాడంట, ఇంకొకసారి నేను తాగితే నేను మనిషినే కాదు, ఇక జీవితంలో నేను ముట్టను అన్నాడట. ఆ భక్తి కలిగిన భార్య అంత బలవంతంగా చెప్తే నమ్మిందట. అన్నాడంట, నాకు ఇప్పుడు ప్రార్థన చేయి, ఈ రోజు నుంచి నేను తాగను. ప్రార్థన చేసిందట. అన్నాడు, అయ్యా వాక్యమే నా రోజు నుండి 4 సంవత్సరాల నుండి త్రాగుడు వ్యసనం నుంచి నేను విడుదల పొందానయ్యా. ప్రైజ్ ది లార్డ్. మచ్చుకి ఇది ఒకటి. కొన్ని వేల కుటుంబాలు, ఎందుకో తెలుసా? మన పరిచర్య పట్ల దేవుని కొన్న ఉద్దేశం. కానీ విచిత్రం, ఇంకోసారి చెప్తా, 17వ సంవత్సరంలోనే వాడు నన్ను చంపాలనుకున్నాడు. 17వ సంవత్సరంలోనే నా పట్ల దేవుని కొన్న ప్రణాళిక నిరర్థకం చేయాలనుకున్నాడు. వాడు ఎన్ని కుట్రలు పన్నినా యెహోవా ఆలోచన సదాకాలము నిలుస్తుంది. ఆయన తలంపులు తరతరాలు నిలుస్తాయి. నీ పట్ల దేవుడు ఏది ఉద్దేశించాడో ఆయన ఉద్దేశం నీ జీవితంలో నిశ్చయంగా దేవుడు నెరవేర్చునుగాక. నెరవేర్చాలంటే ఏం చేయాలో ముగింపులో చెప్తా. 2వది, దావీదు ఒకరోజు ప్రార్థన చేసుకుంటున్నాడు. ఏమని ప్రార్థన చేసుకుంటున్నాడు? అయ్యా, నీ ఆశీర్వాదాన్ని పొందిన నేనేమో దేవదారు కర్రతో కట్టబడిన ఇంట్లో ఉన్నా, నీవేమో డేరాల మధ్యలో ఉన్నావు, నీకు ఒక మందిరాన్ని కట్టించాలనుకుంటున్నా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. బిడ్డలారా, ఒకసారి చూడండి, ఏ వ్యక్తి ఊరకనే గొప్పోడు కాడు. గొప్ప ఆలోచన కలిగిన వాడే గొప్పోడు అవుతాడు. గతంలో ఒకసారి చెప్పాను, ఆర్థికంగా పేదదాని అయినా పర్వాలా, ఆలోచనలు ఎప్పుడు పేదదానిగా ఉండొద్దు, ఆలోచనలు ఎప్పుడు ఉన్నతంగా ఉండును కాక. పెద్దగా చెప్తాం ఆమేన్. వినపడలా. ఏమైనా ఆలోచన చేశాడు? ఏమండి, న్యాయాధిపతులు అప్పటికి ఇజ్రాయేల్ దేశానికి వచ్చి 400 సంవత్సరాలు దాటింది. దేవాలయానికి వెళ్తున్నారు, మందిరాన్ని చూస్తున్నారు, డేరాల మధ్యలో మందిరం ఉంది, మందిరానికి ఏమైనా చేద్దాం అన్న ఆలోచన ఒక్క
మనిషి మనసులో రాలా. వెళ్తున్నారు వస్తున్నారు. చివరికి షిలోహులో యాజకుడుగా ఉన్న ఏలీకి రాలా, సమూయేలు ప్రవక్తకి రాలా, చివరికి మొదటి రాజు సౌలుకి రాలా. ఎవ్వరికి రాని ఆలోచన దావీదుకు వచ్చి, నా దేవుని కొరకు ఒక మందిరం కడితే ఎంత బాగుండో కదా. దేవుడు ఆలోచన విని మంత్రముగ్ధుడయ్యాడు. చప్పట్లు కొడతాం గట్టిగా. జస్ట్ టూ వీక్స్ బ్యాక్ క్రొత్తగా వచ్చిన వాళ్ళకి అక్కడ ప్రార్థన చేయడానికి వెళ్ళాను. ఆ ఆదివారం ఆంధ్ర ప్రాంతం నుంచి చాలామంది సమ్మర్ హాలిడేస్కి హైదరాబాద్ వచ్చినట్టున్నారు. ఆ ఒక్క ఆదివారం దరిదాపుగా 300 మంది కొత్త వాళ్ళు వచ్చారు. 300 మంది. అక్కడి నుంచి అక్కడ దాకా నేను 1:30కు ప్రార్థన స్టార్ట్ చేస్తే అక్కడి నుంచి కిందకి వెళ్ళేసరికి 4:30. నాకు ప్రార్థన చేయండి అని ఒకళ్ళు నెట్టుకుంటున్నారు. పాపం వాళ్ళకు ఉండే హడావుడి. ఎక్కడన్నా కానీ కాస్త నెట్టుకుంటారు. ఆంధ్ర ప్రాంతంలో కొన్ని చోట్లకి వెళ్తే చెయ్యి చాపటం మన పని. ఆ చెయ్యి చాపటం వాళ్ళసి ఒక తల్లి చెయ్యి తీసుకోవటం ఇక అంతే, మన చేతిలో ఉండదు. పాపం 1:30 నుంచి 4 దాకా చాలామంది ఉన్నారు. నేను ఆ విండోలో ఆ గ్లాసులోంచి చూస్తూ ఉన్నా. ఇద్దరు భార్యాభర్తలు మంచి అత్తర్లు. ఆ కటింగ్ చూసిన తర్వాత మేబీ డిపార్ట్మెంట్ అనుకున్నా. అందరూ ఒకళ్ళ వెంబడి ఒకళ్ళు నెట్టుకుంటా మేం పోవాలని చెప్పి అక్కడ నిలబడిన వాలంటీర్స్ని వాళ్ళు చుట్టుపట్టుకోలేదు, కానీ మమ్మల్ని పంపించండి అని కాస్త తొందరపడ్డారు. వాళ్ళిద్దరు భార్యాభర్తలు మాత్రం అట్లాగే నిలబడి ఆ పిల్లర్ దగ్గర నిలబడి ఇట్లాగే చూస్తున్నారు నా వైపు. మనుషులం కదా, ఏమిరా వీళ్ళు ఇట్లాగే చూస్తున్నారు, ఇంటెలిజెన్సీ డిపార్ట్మెంట్ ఏంటి ఆలోచన. అందరూ పోయిందాకా 4:15 దాకా నేను పిలుద్దాం అనుకుంటున్నాను. వాళ్ళు అట్లాగే నిలవబడ్డారు. 4:15కు వచ్చారు. రావటంతో నేను ఒక మాట అన్నా, సారీ అండి చాలాసేపు నిలవబడినట్టున్నారు అని అంటే, వాళ్ళిద్దరు ఏమన్నారు తెలుసా? అయ్యా, ఫస్ట్ సర్వీస్లో వాక్యం చెప్పారు, నిలవబడ్డారు. సెకండ్ సర్వీస్లో వాక్యం చెప్పారు, నిలవబడ్డారు. థర్డ్ సర్వీస్లో వాక్యం చెప్పారు. ఆ సర్వీసుల కంటే ఈ సర్వీస్ ఎక్కువైపోయింది. ఇన్ని గంటలు నిలవబడ్డారయ్యా. వచ్చిన వాళ్ళందరితో నవ్వుతా ప్రేమగా మాట్లాడుతున్నారయ్యా. దేవుడు మీకు ఎంత ఓపిక ఇచ్చాడో కదయ్యా. ఆగండి. ఆ మాట అనేసరికి నాకు ఎట్ట అనిపించిందో తెలుసా? అన్ని గంటలు పడిన కష్టం అంతా, ఏమాట చూస్తున్నారు, అన్ని గంటలు పడిన కష్టం అంతా నా కష్టాన్ని గుర్తించే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. అయ్యా సారీ అయ్యా అంటే, ఏం చేస్తారు బ్రదర్ మీరంటే, అంబర్పేటలో పోలీస్ డిపార్ట్మెంట్లో మేమిద్దరం పనిచేస్తాం. మా ఆవిడ పలానా చోట, నేను అంబర్పేటలో, మేమిద్దరం డిపార్ట్మెంట్లో పనిచేస్తాం. అయ్యా, మా దగ్గరికి రకరకాల సమస్యలతో ప్రజలు వస్తే ఒకరితో మంచిగా మాట్లాడతాం, ఇంకొకరితో చిరాగ్గా మాట్లాడతాం. మీ దగ్గరికి పేదోళ్ళు వచ్చినా, ధనవంతులు వచ్చినా, సామాన్యులు వచ్చినా, సామంతులు వచ్చినా వాళ్ళతో నవ్వుతో మాట్లాడుతున్నారు. ఎంత ఓపిక ఉందయ్యా అని వాళ్ళిద్దరు ఏమన్నారు తెలుసా? మిమ్మల్ని చూసి ఇక రేపటి నుంచి మా పోలీస్ స్టేషన్లో మేము కూడా ఇట్లాగే ఉంటాం. గొప్పవాడిగా దేవుడు నిన్ను నిలవబెడతాడు. ప్రైజ్ ది లార్డ్. గ్రేట్ విలియం కేరీ గారు ఎప్పుడు ఇట్లా అంటూ ఉండేవాళ్ళు, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయి, దేవుని యొద్ద నుండి గొప్ప కార్యాలు ఆశించు. దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయి, దేవుని యొద్ద నుండి గొప్ప కార్యాలు ఆశించు. ఎప్పుడైతే దావీదు ఆ మాట అన్నాడో అప్పుడు అంటాడు 7వ అధ్యాయంలో, దావీదు నాకు ఒక మందిరం కట్టాలనుకున్నావా? నీ చేతులు రక్తాపరాధపు చేతులు, కానీ నీ నడుములో నుంచి పుట్టబోయే కొడుకు నాకు ఒక ఆలయాన్ని కడతాడు. వాని సింహాసనాన్ని తరతరాలు నేను ఉంచుతా. వాడు దేవుని మందిరాన్ని కట్టేవాడిగా మార్చబడతాడు. హల్లెలూయా. ఒక అద్భుతం. ఇలాంటి దృక్పథం నీకుంటే ఒక ఖరీదైన మాట చెప్తాను. జీవితంలో నువ్వేదో
నువ్వు ఫెయిల్ అయితే అదే రంగంలో నీ పిల్లలను దేవుడు సక్సెస్ చేస్తాడు. నీ పిల్లలను దేవుడు సక్సెస్ చేస్తాడు. జీవితంలో పలాంది అచీవ్ కావాలి అని నువ్వు అనుకున్నావు, పలాంది సాధించాలి అని అనుకున్నావు, ప్రయత్నం చేశావు. ఎందుకో నీ ప్రయత్నంలో కాస్త విఫలమైపోయావు. అయ్యా నేను విఫలమైపోయానని, ఏ రంగంలో నువ్వు విఫలమయ్యావో నాకు తెలియదు. చదువుల్లో విఫలమైపోయావేమో, లేదు నేను సేవకు రావాలని అనుకొని సేవకు వచ్చే విషయంలో విఫలమైపోయావు. ఏ రంగంలో విఫలమైపోయావో నాకు తెలియదు. కానీ నేనంట, నువ్వు ఏ రంగంలో విఫలమైపోయావో నీ పిల్లలను ఆ రంగంలో నా దేవుడు సఫలీకృతం చేస్తాడు. వాటి వివరాలు నేను చెప్పలేను. కానీ సేవలో ఒక విషయంలో నేను విఫలమయ్యా, ఒక విషయంలో విఫలమయ్యా. అది ఏ విషయం ఏంటి అది నాకు నా ప్రభువుకు తెలుసు, కొంతమంది పాత విశ్వాసులకు తెలుసు. నేను ఏ విషయంలో విఫలమైపోయానో ఈ పిల్లలు, ఇక్కడ ప్రతిష్ఠించబడిన ఈ చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఆ విషయంలో సఫలం కావాలని ప్రతిరోజు నా ప్రభువుని అడుగుతాను. నేను ఓడిపోయినట్లుగా నా పిల్లలు ఓడిపోకూడదు, నేను తలదించుకున్నట్లుగా నా పిల్లలు తలదించుకోకూడదు. దావీదు మందిరం కట్టాలనుకున్నాడు, ఓడిపోయాడు. కానీ దావీదు నడుములో నుంచి పుట్టిన సొలొమోను చేత ఆ మందిరాన్ని దేవుడు కట్టించాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. విచిత్రం ఏంటంటే దావీదులో నుంచి వచ్చిన సొలొమోను ఒక్క మందిరాన్ని కట్టించాడు. దావీదులో నుంచి ఉద్భవించిన మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కోట్ల కొలది మానవ హృదయాలను మందిరాలుగా కడుతూ వచ్చాడు. ఆ సొలొమోను కట్టింది ఒక మందిరమే. విన్నారు ఈ మాట? ఆ సొలొమోను కట్టింది ఒక మందిరమే. ఆ దావీదు కుమారుడు కట్టింది ఒక మందిరమే. ఆ దావీదులో నుంచి బయలుదేరిన లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారు కోట్ల కొలది హృదయాలను దేవాలయాలుగా కట్టాడు ఆయన. అయితే దేవుని సంకల్పం దావీదు పట్ల సొలొమోను పట్ల ఎంత ఉన్నతంగా ఉంటే విచిత్రం ఏంటో తెలుసా? దావీదుకు వ్యతిరేకంగా దావీదు పట్ల దేవుని సంకల్పం నెరవేర్చబడకుండా సైతాను గాడు దావీదు ఇంటిలోనే అబ్షాలోమును లేపాడు. ఎంత దుర్మార్గంగా ఆలోచించాడో తెలుసా? తండ్రినే చంపాలనుకున్నాడు. ఇప్పుడు తండ్రినే చంపితే బత్షెబ ఏమైపోయి ఉండేది? తండ్రినే చంపితే ఒకసారి ఆలోచించండి, సొలొమోను ఏమైపోయి ఉండేవాడు? సొలొమోను చంపబడి ఉంటే మరి సొలొమోనులో నుంచి రక్షకుడైన యేసుక్రీస్తు వారు రావాలి కదా. యేసుక్రీస్తు వారి ద్వారా మనందరికీ రక్షణ భాగ్యం కలగాలి కదా. నేనంట, ఒకవేళ సొలొమోనే చంపబడితే, దావీదే చంపబడితే దేవుని ఆలోచనలు ఏమైపోయాయి? 33వ కీర్తనలో చదివాం కదా, అన్యుల ఆలోచనలు ఆయన వ్యర్థపరుచుచున్నాడు, మనుషుల ఆలోచనలు నిష్ఫలం చేయుచున్నాడు. యెహోవా ఆలోచన పెద్దగా యెహోవా ఆలోచన పెద్దగా చెప్పాలి. యెహోవా ఆలోచన సదాకాలము నిలుస్తుంది, ఆయన సంకల్పము తరతరములుండునుగాక. పెద్దగా చెప్దాం ఆమేన్. ఈ కుట్రలో ఒకడు చేరాడు. చూడండి అన్నమాట. 17వ అధ్యాయం మొదటి 4 వచనాలు. సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు. అహీతోపేలు అనే వ్యక్తి ఆలోచన చేస్తున్నాడు. ఆ ఆలోచన అబ్షాలోముకి ఇస్తున్నాడు. ఏమని? నాతో కలిసి, దావీదు అలసట నుండి బలహీనముగా ఉన్నాడు గనుక నేను అతని మీద పడి అతన్ని బెదిరించిన యెడల అతని యొద్దనున్న జనులందరూ పారిపోవుదురు, రాజును మాత్రము హతము చేసి జనులందరినీ నీ తట్టు త్రిప్పేదను. నీవు వెదకు మనిషిని నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధానపడుదురు గనుక నీ చిత్తమైతే నేను 12,000 మందిని ఏర్పరచుకొని ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకుందునని అహీతోపేలు అబ్షాలోముతో చెప్పగా. విన్నారు ఈ మాట? అహీతోపేలు ఎవరు? దావీదు దగ్గర ప్రధానమంత్రిగా ఉన్నవాడు. అహీతోపేలు దావీదుకు ప్రారంభంలో శత్రువు కాదు. ఎవరయ్యా అహీతోపేలు అంటే దావీదు దగ్గర ప్రధానమంత్రిగా ఉన్నవాడు. ఒక మాటలో చెప్పాలంటే దావీదు ఉప్పు తిన్నవాడు, దావీదు ఇచ్చిన జీతంతో బ్రతికినవాడు. దావీదు ప్రక్కనే ఉండి ఎంత కుట్ర చేశాడు.
అబ్షాలోముని రెచ్చగొడుతున్నాడు. మీ నాన్న పారిపోతున్నాడు కదా, ఇదిగో పారిపోతా పరిగెత్తుతా అలిసిపోయాడు. ఇప్పుడు యుద్ధం చేయలేడు. మీ నాన్నతో పాటు ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు యుద్ధం చేయలేరు. నేను 12,000 మంది సైనికులను తీసుకొని మీ నాన్నను తరుముతా, మీ నాన్నను మాత్రమే చంపుతా. ఇది రైట్ టైం. అలిసిపోయాడు. ఏమాత్రం ఆలస్యం చేసినా మీ నాన్న సింహపు గుండె వంటి గుండె కలిగిన వాడు, రేగిన మనసుతో ఉన్నాడు. కొంచెం ఆలస్యం చేసినా మీ నాన్నను ఓడించలేం. ఇప్పుడైతే సరైన సమయం, బయలుదేరదాం పదండి. అయ్యా వెహికల్స్ ఎవరియో చూడండి. TS11 EH బైక్ కార్, ప్లీజ్ ఆ వెహికల్స్. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. అయితే దైవజనమా ఈ మాట బాగా వినండి. దావీదుతో పాటు ఉన్నవాడే ఇంత కుట్ర చేస్తున్నాడు. మీ అందరికి ఒక మాట చెప్తా, అందరినీ నమ్ముదాం. ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మాలా. కొన్నిసార్లు జరిగే మోసం ఏంటో తెలుసా? నువ్వు ఎక్కువ ఎవరు నమ్ముతావో వాడే నిన్ను నట్టేట్టు ముంచుతాడు. ఒక తండ్రిగా చెప్తున్నా, ఒక వయసుకు వచ్చిన తర్వాత మీ యవ్వన బిడ్డలను ఎవరితో పడితే వాళ్ళతో పంపించకండి. చివరికి సొంత అన్న కాక అన్న వరస అయ్యే బిడ్డలతో కూడా పంపించకండి. ఉంటారు కదా అంకుళ్ళు పెంకుళ్ళు, ఆ అంకులు పెంకులతో పొరపాటును పంపించకండి. ఏ పుట్టలో ఏ పాము ఉందో తెలియదు, ఎవడి మనసులో ఏ ఆలోచన ఉందో తెలియదు. మన కూతురికి అంకుల్ నాకు తండ్రి లాంటివాడు అన్న మనసు మన కూతురుకుంది, బండి మీద కూర్చుంది. ఆ అంకుల్కి నా కూతురు అనే మనసు లేకపోతే బిడ్డల జీవితాలు పాడైపోతాయి. అబ్షాలోమును రెచ్చగొట్టి మీ నాన్నను చంపేద్దాం అని కుయుక్తితో అహీతోపేలు ఆలోచన ఇచ్చాడు. కానీ దావీదు ఏం చేశాడో తెలుసా? అలా పారిపోతూనే పారిపోయే పరంపరలో అహీతోపేలు ఆలోచన చెడగొట్టు అని ప్రార్థన చేశాడట. ప్రైజ్ ది లార్డ్. కొంచెం గట్టిగా ఏమని ప్రార్థన చేశాడు? అహీతోపేలు ఆలోచన. ఈ దేవుడు ఎవరు? అన్యుల ఆలోచనలు వ్యర్థపరిచే దేవుడు, మనుషుల యోచనలు నిరర్థకం చేసే దేవుడు. వాడిచ్చిన ఆలోచన నెరవేరకూడదయ్యా, వాడిచ్చిన తలంపును నెరవేరకూడదయ్యా, అబ్షాలోము దాన్ని అంగీకరించకూడదయ్యా అని ప్రార్థన చేశాడు. అది నెరవేరలా. వేరే ఆలోచన జరిగించారు. వాళ్ళు అనుకున్నది జరగల. తాను చెప్పింది జరగకపోవటాన్ని చూసి అహీతోపేలు తన ఇంటికి వెళ్ళి, చూడండి ఆ మాట 23వ వచనం, 17-23 నాతో కలిసి చెప్పండి. అహీతోపేలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవుట చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఊరిపోసుకొని చనిపోయాను. తన ఇంటిని ఏం చేశాడంటే, అంటే చూడండి వీడు ఎంత మంచివాడో చూడండి. ఆడిల్లేమో చక్కబెట్టుకోవాలా, ఎదుటోడిల్లేమో అంటారు కదా సెడపకురా. భలే చెప్పారు, పెద్దగా చెప్పండి. సెడపకురా. ఉరేసుకొని చచ్చిపోయాడట. ఎందుకు ఉరేసుకొని చచ్చిపోయాడంటే వాడి ఆలోచన జరగకపోవుట చూసి. ఎందుకు ఆలోచన జరగలేదు? దావీదు ప్రార్థన చేశాడు కనుక. బిడ్డలారా, నీ వ్యాపారానికి, నీ కంపెనీకి, నీ పిల్లలకు, నీ ఆత్మీయ జీవితానికి వ్యతిరేకంగా ఎవడెవడు కుట్రలు పన్నుతున్నాడో ఆ కుట్రలన్నిటినీ దేవుడు నిరర్ధకం చెయ్యునుగాక. అహీతోపేలు ఆలోచన తారుమారు చేసినట్లుగా నీకు విరోధంగా రూపించబడిన ప్రతి దుష్టాలోచన, నీ పిల్లలకు వ్యతిరేకంగా ప్రజలు చేస్తున్న ప్రతి దుష్టాలోచన, కుయుక్తులు, కుట్రలు, కుతంత్రాలు యేసు నామములో నీ దేవుడు నిరర్ధకం చేయునట్లుగా ప్రతిదినం ప్రార్థన చేయుదుగాక. హల్లెలూయా. ఈడెంత గొప్పోడో చూడండి. వాడింటిని ఏం చేసుకున్నాడు? బిడ్డలారా, ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా, ఎదుటోడు నీకు ఎంత కీడు చేసినా, నీ ఇల్లు ఎంత బాగుండాలని కోరుకుంటావో ఎదుటోడి ఇల్లు కూడా అంత బాగుండాలని కోరుకో. నీ పిల్లలను దేవుడు కరుణిస్తాడు. యోసేపు దగ్గర వాళ్ళు కుట్ర చేశారు, వాళ్ళ ఆలోచనలు నెరవేరలా. ఎవరి ఆలోచన జరిగింది? అహీతోపేలు దగ్గర కుట్ర చేశారు. ఎవరి ఆలోచన జరిగింది?
దేవుని ఆలోచన జరిగింది. మన పట్ల దేవుని ఉద్దేశాలు, క్రైస్తవ సంఘం పట్ల దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడాలంటే ఒక ఖరీదైన మాట చెప్తాను చూడండి. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం నుంచి 13వ వచనం వరకు. ఇది ఈ వర్తమానం యొక్క ముగింపు. చాలా విలువైన విషయాలు ఉంటాయి. 8వ వచనం 9వ వచనం నుంచి నాతో కలిసి చెప్పండి. జనులారా రేగుడి, మీరెంత రేగినా ఓడిపోవుదురు. దూరదేశస్థులారా మీరందరూ ఆలకించుడి. మీరు నడుము కట్టుకొనినను ఓడిపోవుదురు, నడుము కట్టుకొనినను ఓడిపోవుదురు, ఆలోచన చేసుకొనినను అది వ్యర్థమగును, మాట పలికినను నిలవదు. కారణం దేవుడు మాతోనున్నాడు. చప్పలు కొట్టు స్తోత్రాలు చెప్దాం. 11వ వచనం నెక్స్ట్ ఇక్కడ నుంచి చెప్పండి. ఈ జనుల మార్గమున నడవకూడదని యెహోవా బహుబలముగా నాతో చెప్పి ఉన్నాడు. నన్ను గద్దించి ఈ మాట సెలవిచ్చెను. ఈ ప్రజలు బందుకట్టు అని చెప్పినదంతయు బందుకట్టు అనుకొనకుడి. పెద్దగా వారు భయపడు దానికి భయపడకుడి, దాని వలన దిగులు పడకుడి. 13 సైన్యములకు అధిపతిగా యెహోవాయే పరిశుద్ధుడు అనుకొనుడి. మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసమే దిగులు పడవలెను. అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా నుండును. చప్పులు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. 8వ వచనం నా వైపు చూడండి. అషూరు రాజు సన్హరీబు, రబ్షాకే పేర్లు మీరు విన్నారు కదా. వాళ్ళను గూర్చి దేవుడి స్థలంలో అంటాడు, వాళ్ళు యోధా జనాంగం మీదకి యుద్ధానికి రావాలని వ్యూహాలు రచిస్తున్నారు, సైన్యాన్ని సమకూరుస్తున్నాడు. 9వ వచనం సైన్యాన్ని సమకూరుస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే యుద్ధం చేద్దామని రేగుతూ ఉన్నారు. దేవుడు వాళ్ళతో అంటాడు, నాతో కలిసి, జనులారా రేగుడి. రేగటం అంటే దుమ్ము రేగిందా? డాక్టర్ గారు రేగటం అంటే ఏంటి? వాళ్ళనాళ్ళు రెచ్చగొట్టుకోవటం. పదండ్రా వేసేద్దాం, వాళ్ళంతు తేలుద్దాం, ఒక్కడ కూడా మిగలకూడదురా అని వాళ్ళని వాళ్ళు రేపుకుంటూ ఉన్నారు. జనులారా రేగుడి. ఆ రోజులో యోధా జనాంగాన్ని అలచాలని అషూరు రాజు ఎలా లేచాడో, ఈరోజు కొన్ని దేశాల్లో క్రైస్తవులను అణచాలని కొంతమంది రేగుతున్నారు. దేవుడు కూడా అంటాడు, రేగండి. మీరు ఎంత రేగినా మీరే ఓడిపోతారు. మీరు నడుములు కట్టుకొని క్రైస్తవుని ఉక్కుపాదంతో అణచాలని మీరంతా కంకణం కట్టుకొని బయలుదేరిన చివరికి మీరే ఓడిపోతారు. కొంతకాలం గెలిచినట్లుగా ఉంటుంది, కొంతకాలం మీది పై చేయిగా ఉన్నట్టు ఉంటుంది, కొంతకాలం మీరు రేగినట్లుగా మీరు విజయాన్ని పొందినట్లుగా ఉంటుంది. ఒకరోజు వస్తుంది నామరూపాలు లేకుండా మీ అడ్రస్ గల్లంత అయిపోతాయి. సన్హరీబ్ అనేవాడు రేగి సైన్యంతో వస్తే ఆ రాత్రికి రాత్రే యుద్ధభూమిలో దోత అడుగు పెట్టాడు. రాత్రికి రాత్రే 185,000 మంది అషూరు సైన్యాన్ని హతమారిస్తే ఈ భయంకరమైన వాతావరణం చూసి రాజు సొంత దేశానికి పారిపోయాడు. అమ్మయ్యా నేను బతికున్నాను కదా అనుకున్నాడు. వాళ్ళ దోతకు, వాళ్ళ దేవతకు దండం పెడతా ఉంటే కడుపును పుట్టిన కొడుకే వచ్చి కస వినారీ మాట. ఈడు ఇశ్రాయేలు మీద రేగితే దేవుడు కొడుకునే వాడి మీదకి కొట్టాడు. మీరు వినండి, మనం బ్రతుకుతున్న స్థలాలలో భవిష్యత్తులో ఈ వార్త మనం వినబోతున్నాం. వాళ్ళే కొట్టుకొని చచ్చేటట్లుగా దేవుడు కార్యాలు అట్లాగా వాళ్ళు చావాలని మనం కోరుకోవట్లేదు సుమి. ఎవడైతే దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా లేస్తాడో, దేవుని ప్రజలను ఉక్కుపాదంతో అణచాలని వాళ్ళు రెచ్చగొట్టుకుంటూ దేవుని బిడ్డల మీదకి రేగుతూ ఉంటారో అంటాడు, రేగుడి. కొంతకాలం మీకు అవకాశం ఇచ్చా, 5 సంవత్సరాలు, కొంతకాలం అవకాశం ఇచ్చా, 14 సంవత్సరాలు అవకాశం ఇచ్చా, రేగుడి. ఒకరోజు వస్తుంది చివరికి మీరే ఓడిపోతారు. మీరు ఎన్ని ఆలోచనలు చేసినా అంటాడు, మీరు ఎన్ని ప్రగల్భాలు పలికినా అవన్నీ వ్యర్థమైపోతాయి.
అవన్నీ నిరర్థకమైపోతాయి. ఎందుకో తెలుసా? దేవుడు మాతో ఉన్నాడు. అయితే ఈ దేవుడు మనతో ఉండాలంటే మనం చేయాల్సిన రెండు పనులు. తమ్ముడు 13వ వచనం. 12 నా వైపు చూడాలి అందరూ. 11 నా వైపు చూడండి. మనం చేయాల్సిన రెండు పనులు. నంబర్ 1, ఈ జనుల మార్గమున నడవకూడదని యెహోవా బహుబలముగా అనండి పెద్దగా నాతో చెప్పి ఉన్నాడు. నన్ను గద్దించి ఈ మాట సెలవిచ్చాను. ఏమని సెలవిచ్చాడు? ఈ జనులు నడుచు మార్గాన క్రైస్తవుని నడక, క్రైస్తవుని ప్రవర్తన లోకం కొట్టుకొని పోయేటట్లుగా లోకంలో కొట్టుకొని పోకూడదు. లోకానికి ఆయన పిల్లలు ప్రత్యేకంగా ఉండాలి. లోకస్తులు నడిచే మార్గంలో క్రైస్తవుడు పొరపాటున అనండి క్రైస్తవుడు పొరపాటున నడవకూడదు. లోకస్తుల మార్గం వేరు, అది తాగుబోతు మార్గం. లోకస్తుల మార్గం వేరు, అది వ్యభిచారపు మార్గం. లోకస్తుల మార్గం వేరు, అది పేకాట మార్గం. లోకస్తుల మార్గం వేరు, దైవభక్తి లేనటువంటి మార్గం. లోకస్తుల మార్గం వేరు, అది ఫ్యాషన్ ప్రపంచం, అది రంగుల ప్రపంచం, అది విచిత్రమైన ప్రపంచం. విచిత్రమైన ప్రపంచంలో మనం కొట్టుకొని పోకూడదు. ప్రారంభంలో చెప్పే కదా, ప్రవాహానికి చేప ఎదురీదినట్లుగా లోకపు ప్రవాహానికి మనం ఎదురీదే వ్యక్తులుగా ఉండాలి. ఓ తమ్ముడు గడ్డం ఇక్కడ దాకా పెంచుకొని వచ్చాడు. నేను సరదాగా గడ్డం పట్టుకొని, ఏంటో తమ్ముడా గడ్డం పెంచావన్నా. ఏమన్నాడు తెలుసా? నాన్నకు ప్రేమతో అన్నాడు. ఈ ప్రవాహంలో కొట్టుకొని పోవద్దు. ఇటువైపు 0 సైజు, ఇటువైపు పొలం దున్నినట్లుగా ఘాట్లు దున్నుతారు. మధ్యలో ఉడత సారాలతో 3 రంగులు వేస్తాడు. లోకం నడిచే మార్గంలో దేవుని బిడ్డలు నడవద్దు అస్సలు. ఫ్యాషన్ ప్రపంచానికి లోకం అలవాటు పడింది. అప్పు చేసైనా మా జానబాబా అని చెప్తాడు, పొలమమ్మైనా పలావు తినాలట. విజయవాడ సామెత. పొలమమ్మైనా పలావు తినాలట, అప్పు చేసైనా తిను. పుస్తెలమ్మైనా పులస చేప తినాలట. వినండి, స్థాయికి మించి అయిపోయి విపరీతమైన ఫ్యాషన్లు. ఒక తల్లి ఏడుస్తుంది, అయ్యా నా కూతురు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని సంతోషించాలో ఏడవాలో నాకు అర్థం కాలేదయ్యా. ఆ రోజుల్లో 2009 ఆ ప్రాంతంలో నెల జీతం 25,000 అయ్యా. దాని జీతం దానికి సరిపోతాయ్యా. నెల చివరిలో నా దగ్గర 5,000 తీసుకుంటుందయ్యా. ఏముంది? జీతం 25,000 అట, పైసా ఇదట, నెల చివరిలో 5,000 తీసుకుంటుందట. ఎందుకమ్మా నెలకు 30,000? ఇన్సూరెన్స్ కడుతుందా? ఎల్ఐసి పాలసీలు కడుతుందా? రికరింగ్ డిపాజిట్లు ఏమన్నా కడుతుందా అంటే ఆ తల్లి నవ్వుతా అంది. అవన్నీ చెప్తే ఏడుస్తా, మీకెందుకు చెప్తాను అయ్యానే. అవన్నీ నా కూతురు చేస్తే ఏడుస్తా, మీకెందుకు చెప్తానయ్యా. మరి ఏం చేస్తున్నామ్మా? 30,000 రూపాయలు ఫేషియల్కి, బ్యూటీ పార్లర్కి తగలబెడుతుందయ్యా. లోక ప్రవాహంలో కొట్టుకొని పోవద్దు. నువ్వు కట్టుకునే బట్ట లోక ప్రవాహంలో కొట్టుకొని పోయేటట్లు ఉండకూడదు. నీ వస్త్రధారణ, వేషధారణ లోకపు ప్రవాహంలో కొట్టుకొని పోయేటట్లు ఉండకూడదు. ఆ మధ్య ఒక తమ్ముడు వచ్చి అన్నాడు, అన్న నా మ్యారేజ్ ఫిక్స్ అయిందన్న. మంచి తమ్ముడా, ప్రైజ్ కార్డ్, చాలా మంచిది. ఇంతకేంటి తమ్ముడా? నా మ్యారేజ్ ఫిక్స్ అయింది, ప్రీ వెడ్డింగ్ షో చేద్దాం అనుకుంటున్నాను. ఈ కొంతమంది నవ్వుతున్నారు. ప్రీ వెడ్డింగ్ షో చేద్దాం అనుకుంటున్నాను, దీని విషయమే మీ అభిప్రాయం ఏంటన్నా అన్నారు. తమ్ముడు, నా అభిప్రాయం చెప్పను, దేవుని అభిప్రాయం చెప్తాను. నా అభిప్రాయం నీ మీద ఎందుకు రుద్దుతా? ఏ షోకి వెళ్దాం అనుకుంటున్నావు తమ్ముడా అన్నాను. అదేనన్నా ప్రీ అనండి. ప్రీ వెడ్డింగ్ షో. ఏంటి ప్రీ వెడ్డింగ్ షో? వాళ్ళ పెళ్ళి ఇంకా కాలేదు, పెళ్ళి కాకమునిపే నీళ్ళల్లో జలకాలాడటం, హగ్ చేసుకోవటం, ఈ కార్యక్రమాలు చేయటం. నా దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? వివాహము అన్ని విషయాలలో ఘనమైనది, పాన్పు నిష్కలంకమైనది. భార్యాభర్తలెక్కే పాన్పు నిష్కలంకంగా ఉండాలి. సహజీవనాన్ని దేవుడు అంగీకరించడు.
వివాహం కాకుండానే తప్పుడు త్రోవలకు వెళ్ళటానికి దేవుడు అంగీకరించడు. హైకోర్టు అంగీకరించవచ్చు, సుప్రీంకోర్టు అంగీకరించవచ్చు. ఇద్దరు ఇష్టపడితే సహజీవనం తప్పు కాదు అని లోకం అంగీకరించవచ్చు, కానీ నా దేవుని న్యాయస్థానం దాన్ని అంగీకరించదు. వివాహం కాకుండా ఒక అబ్బాయి అమ్మాయి కలిసి సహజీవనం చేయటం నా దేవుని వాక్యం దాన్ని వ్యభిచారము అంటుంది. అయ్యా మరి హైకోర్టు ఒప్పుకుంది కదా, సుప్రీంకోర్టు ఒప్పుకుంది కదా. హైకోర్టు ఒప్పుకోవచ్చు, సుప్రీంకోర్టు ఒప్పుకోవచ్చు, వాటిని తప్పు పట్టాల్సిన అవసరం మనకు లేదు. కానీ పరలోకపు కోర్టు పొరపాటును ఒప్పుకోదు. పరలోకపు కోర్టు పొరపాటున దీన్ని అంగీకరించదు. ఎందుకు అంగీకరించదు? తర్వాత పెళ్లి చేసుకుంటాం కదయ్యా అని అంటారా? నా దేవుని వాక్యం ఉంటుంది, పాన్పు వినపడలా పాన్పు నిష్కలంకంగా ఉండాలి. భార్యాభర్తలు సమీపించే ఆ పాన్పు నిష్కలంకంగా ఉండాలి. అరే ఈ ప్రీ వెడ్డింగ్ షోలో ఒకళ్ళనొకళ్ళు హత్తుకొని ఒకళ్ళనొకళ్ళు హగ్ చేసుకొని నీళ్ళల్లో మునిగి తేలితే పాన్పు ఎట్లా నిష్కలంకంగా ఉంటుంది? అది వ్యభిచారపు పాన్పు అయిపోతుంది, అది జారత్వపు పాన్పు అయిపోతుంది. దేవుడు పొరపాటున వీటిని అంగీకరించడు. ఒకవేళ మీలో ఎవరైనా అంటారా, అన్నా ఇట్లాంటి పాత చింతకాయ పచ్చడి మీరు చెప్పక ఎట్లా ఏదో అనండి, ఇట్లాంటి పాత చింతకాయ పచ్చడి లాంటి మాటలు చెప్పొద్దన్నా, కొంచెం లోకానికి తగినట్లుగా మనం కూడా కాస్త ట్రెండ్ మార్చుకోవాలి అని అంటారా? నా దేవుడు అంటాడు, గట్టిగా గద్దించి చెప్పమంటున్నాడు. ఏమంటున్నాడు? లోకస్తులు నడిచే మార్గంలో మీరు నడవద్దు. మన మార్గం ఎప్పటికీ ప్రత్యేకంగా ఉండునుగాక. చివరి మాట అంటాడు, యెహోవా మీకు తోడుగా ఉండునట్లుగా వారు భయపడుదానికి మీరు భయపడకండి, వారు దిగులు పడుదానికి మీరు దిగులు పడకండి. సైన్యములకు అధిపతికి యెహోవాయే పరిశుద్ధుడని మీరు ఆయనకే భయపడవలనని, ఆయన కోసమే దిగులు పడవలనని. గమనించండి, ఆయనకే మీరు భయపడాలి, ఆయనకే మీరు దిగులు పడాలి. అమ్మా అయ్యా నా వైపు చూడండి, ముగిస్తున్నాం. లోకస్తులంతా దేనికోసం భయపడతారు? ఈ పిల్లల భవిష్యత్తు ఏంటి, నా ఆరోగ్యం ఏంటి, నా వ్యాపారం ఏంటి, అయ్యో కూతురు వివాహ వయసుకు వచ్చింది, కట్నం 10 లక్షలు అంట, వాడి జీతం 1,00,000 అయితే 1,00,000కు 10 లక్షలు అంట కట్నం. ఆడివుడు 3 లక్షలోడు కనపడ్డాడంట. మొత్తం ఎంత? 30 లక్షల 30 లక్షల కట్నం ఇవ్వాలంట. ఎట్లీ కూతురు పెళ్లి చేయాలి? లోకస్తులు దిగులు పడినట్లుగా నువ్వు దిగులు పడొద్దు, లోకస్తులు భయపడినట్లుగా నువ్వు భయపడొద్దు. ఎందుకు నువ్వు భయపడకూడదు, ఎందుకు నువ్వు దిగులు పడకూడదు, ఎందుకు నువ్వు చింతించకూడదు తెలుసా? నీ కోసం చింతించే దేవుడు ఒకరున్నారు గనక, నీ కోసం విచారించే దేవుడు ఒకరున్నారు గనక. నా బిడ్డ జీవితంలో నేనేం చేయాలి, ఏం చేస్తే నా బిడ్డ నెమ్మదిగా బ్రతకగలుగుతాడు, నిన్ను గూర్చి ఆలోచించే దేవుడు ఒకరు నీకున్నారు గనక నీ పిల్లల గూర్చి చింతపడొద్దు, నీ అనారోగ్యాన్ని గూర్చి చింతపడొద్దు, నీ ఆర్థిక విషయాల గూర్చి చింతపడొద్దు. అయ్యా నేను చింతించకపోతే ఎవరు చింతిస్తారయ్యా అని అంటారా? నీ కోసం చింతించే దేవుడు నీకున్నాడు గనుక నీ చింత యావత్తు ఆయన మీద వేసి, ఈ భక్తిని నేను కాపాడుకోగలనో లేదో ఆ భయం నీ గుండెల్లో ఉండాలి. పరిశుద్ధంగా జీవించగలనో లేదో ఆ భయం నీ గుండెల్లో ఉండాలి. ఎక్కడ చూసినా చుట్టూతా పాపపు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ పాపపు కార్యక్రమాలు జరిగే ఈ లోకంలో నేను పవిత్రుడిగా బ్రతకగలనో లేదో క్రైస్తవుని గుండెల్లో ఈ భయం ఉంటే, అప్పుడు దేవుడు నీకు పరిశుద్ధ స్థలంగా ఉండి ఆయన నీకు తోడుగా ఉండి అన్య జనుల వ్యర్థమైన ప్రతి ఆలోచన దేవుడు నిరర్థకం చేయటం ప్రారంభిస్తాడు. నీ పట్ల దేవుడు ఏది ఉద్దేశించాడో తన ఉద్దేశాన్ని నీ పట్ల నిశ్చయంగా దేవుడు జరిగించును గాక. అద్భుతం. ఆ దైవజనుడి పేరు బిల్లీ గ్రహం గారు. 90 సంవత్సరాల వయసు, ఆల్మోస్ట్ 99 సంవత్సరాలు బ్రతికాడు. తన ఆయుష్కాలంలో చరిత్రకారులు చెప్తారు 180 దేశాలకు దేవుని వాక్యాన్ని ప్రకటించాడట. ఈ ఒక్క వ్యక్తి కోట్ల కొలది ప్రజలను ప్రభు తట్టు త్రిప్పాడట. చాలామంది వ్యాఖ్యానకర్తలు అంటారు అపోస్తులుడైన పౌలును చూడలేదు, కానీ బిల్లీ గ్రహం గారు ఈ తరపు అపోస్తులుడైన పౌలు. ఖండాలను కదిలించాడు.
ప్రపంచ దేశాలకు ఒక దీపం వంటి వాడిగా వెలుగుతూ వచ్చాడు. నిండు వృద్ధాప్యానికి వచ్చాడు. 90 సంవత్సరాల వయసు. తన బర్త్డే రోజు ఇలాగే భక్తి కలిగిన వాళ్ళు ఆయనతో మాట్లాడతా, బెలిగ్రహం, ఈ వృద్ధాప్యంలో 90 సంవత్సరాల వయసుకు వచ్చావు కదా, నీ గుండెల్లో ఏమైనా భయం ఉందా? దేని గూర్చైనా నువ్వు భయపడుతున్నావా అని అంటే, ఆయన కళ్ళెమ్మటి నీళ్ళు పెట్టుకొని, ఈ వృద్ధాప్యంలో నా రక్షణను కాపాడుకుంటానో లేదో నా గుండెల్లో భయం అయిపోతుందయ్యా. అయ్యా నీ వయసు ఎంత? 90 సంవత్సరాలయ్యా. నిండు వృద్ధాప్యానికి వచ్చావు కదా. వృద్ధాప్యానికి వచ్చినప్పుడే దావీదు జారిపోలేదా? 87 సంవత్సరాల వయసులో భక్తుడైన అబ్రహాము జారిపోలేదా? ఈ వృద్ధాప్యంలో నా భక్తి జీవితాన్ని, దేవుడు నాకు ఇచ్చిన రక్షణ నేను పోగొట్టుకుంటానేమో భయపడుతున్నా. ఈ వయసులో రక్షణను కోల్పోయేది ఏంటయ్యా? శరీరంతో ఏ తప్పు చేయం కదా అన్నాడట. కళ్ళెమ్మటి నీళ్ళు పెట్టుకొని, శరీరంతో తప్పు చేయకపోవచ్చు, మనసులో ఎప్పుడైనా పాపపు తలంపులు వస్తాయేమో, ఈ వృద్ధాప్యంలో కళంకితుడైపోతానేమో, దేవుడు నన్ను చూసిరే ఎంత గొప్పగా నేను వాడుకుంటే ఈ వృద్ధాప్యంలో ఈ ఆలోచనలు ఏంటని నా దేవుడు నన్ను ఎక్కడ అసహించుకుంటాడోనని గమనించండి ఈ మాట. ఈ వృద్ధాప్యంలో నా రక్షణను కోల్పోతానేమో, తప్పుడు ఆలోచనలు వస్తాయేమోనని దీనికోసం నేను భయపడుతున్నానయ్యా. భక్తి కలిగిన ప్రజల ఆలోచనలు ఎప్పుడు ఇలాగే ఉంటాయి. భూ సంబంధమైన వాటి గురించి ఆలోచించడం, ఇంటి అద్దె ఎట్లా, పిల్లల పెళ్ళి ఎట్లా, వివాహం ఎట్లా, వీటి గురించి ఆలోచించరు. ఎందుకో తెలుసా? వాళ్ళ గుండెల్లో ఒక స్థిర నిర్ణయం, ఓ స్థిర విశ్వాసం. వీటన్నిటి గురించి చింతించే దేవుడు ఒకరు మాకున్నారు. ప్రైజ్ ది లార్డ్. అయ్యా దేని గురించి చింతిస్తున్నావు? నా రక్షణను కోల్పోతానేమో భయపడుతున్నానయ్యా, ఇదే నా దిగులు. చుట్టూతో ఉన్న వాళ్ళ చేతులు పట్టుకుని అన్నాడట, ప్రాణం పోయే ఆఖరి క్షణం వరకు నమ్మకమైన సేవకుడిగా నేను బ్రతికేటట్లుగా నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా. 99 సంవత్సరాలు బ్రతికాడు. ఒక మహిమకరమైన జీవితం జీవించాడు. ఇక్కడ కళ్ళు మూసాడు, పరలోకంలో కళ్ళు తెరిచాడు. విచిత్రం తెలుసా? తను భూస్థాపన ఆరాధనకు వెళ్ళేటప్పుడు ఏ డ్రెస్ వేయమన్నాడు తెలుసా? 90 సంవత్సరాల వయసులో బర్త్డే అప్పుడు ఏ కోట్ వేశారు? కొత్త కోటు, కొత్త డ్రెస్ వేసుకొని భూస్థాపనకు తీసుకెళ్ళమన్నాడు. ఎందుకంటే పెళ్ళి కంటే పరలోక రాజ్యంలో నేను అడుగు పెట్టబోతున్నాను, ఇంతకు మించిన మహిమకరమైన దినం నా బ్రతుకులో ఏముంది? పరలోకానికి వెళ్ళేటప్పుడు సంతోషంగా నేను వెళ్ళాలని 90వ సంవత్సరంలో బర్త్డే జరిగేటప్పుడు ఏ కోటు వేసుకున్నాడో ఆ కొత్త కోటుతో భూస్థాపన కార్యక్రమం చేశారట. ఒక మహిమతో ముగించబడ్డాడు. దేవుడు నీకు తోడుగా ఉండాలంటే లోకం వెళ్ళే మార్గంలో మనం వెళ్ళొద్దు. నంబర్ 1. రెండవది, లోకస్తులు దిగులు పడే వాటికి మనం దిగులు పడొద్దు. లోకస్తులు భయపడే వాటికి మనం భయపడొద్దు. మనం భయపడాల్సిందంతా దేవునికే మనం భయపడాలి. ఈ రెండు నువ్వు చేయగలిగితే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. లోకమంతా నీకు వ్యతిరేకంగా నిలిచిన వాళ్ళ ఆలోచనలు వ్యర్థపరుస్తాడు. నీ పట్ల దేవునికి ఉన్న ఆలోచన తప్పకుండా దేవుడు నెరవేర్చునుగాక. అందరూ మోకరించుదాం. ఎవ్వరు అటు ఇటు చూడకుండా వినయ భయభక్తులతో ఒక్క నిమిషం 2 చేతులు ప్రభు తట్టెత్తి, దేవా నా పట్ల మీకున్న ఆలోచనలు నెరవేర్చాయా, నా పిల్లల పట్ల మీకున్న సంకల్పం నెరవేర్చాయా. ఒక మాట అడుగుతారు అందరూ. ప్రభు వైపు చేతులెత్తి, నా పట్ల మీకున్న ఉద్దేశాలు జరిగించేసాయా. నీ ఆలోచనలు నేను నిరర్థకం చేసుకోకూడదు స్వామి. నిశ్చయముగా నీ ఆలోచనలు బహు గంభీరములు అన్న సంగతి నేను ఎరుగుదును. నా పట్ల మీరు ఏది ఉద్దేశించారో మీ ఉద్దేశాలు నిశ్చయంగా నా పట్ల జరిగించేసాయా, నా కుటుంబం పట్ల జరిగించేసాయా. యేసు నామం పేరిట అవి నెరవేర్చబడినట్లుగా 2 చేతులెత్తి చప్పట్లు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. దేవుని ఆలోచనలు మన బ్రతుకులో నెరవేర్చబడును గాక. దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడును గాక. సాతాను కుట్రలు కుతంత్రాలు యేసు నామములో నిరర్ధకమైపోవును గాక. సర్వశక్తి గల తండ్రి, మాతో మీరు మాట్లాడిన ప్రతి శ్రేష్టమైన మీ మాటకై వందనాలు. యెహోవా ఆలోచన సదాకాలము నిలుస్తుంది. ఆయన సంకల్పము తరతరములు నెరవేర్చబడుతుందని సెలవిచ్చాం.
ఇదిగో ఈ బిడ్డల పట్ల మీరు ఏది ఆలోచించారో మీ ఆలోచనలు మీరు నెరవేర్చుదురుగాక, మీ సంకల్పాలు జరిగించుదురుగాక. నీ బిడ్డల పట్ల మీ సంకల్పం జరగకుండా ఏ దురాత్మలు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయో, నెహెమ్యా గోడ కట్టేటప్పుడు సన్బల్ట్ ఆలోచనలు వ్యర్థపరిచినట్లుగా శత్రువు ఆలోచనలు యేసు నామములో మీరు వ్యర్థపరచుదురుగాక, మీరు నిరర్ధకం చేయుదురుగాక. బిడ్డల జీవితాల్లో యేసు నామం పేరిట నిశ్చయంగా మీరు కార్యాలు చేయుదురుగాక. దావీదు పట్ల మీ సంకల్పం జరిగించారు, యోసేపు పట్ల నీ సంకల్పం జరిగించారు, ఇశ్రాయేలీయులు యోధా జనాంగం పట్ల మీ సంకల్పం జరిగించారు. ఇదిగో ఈ వాక్యం బోధించిన నా పట్ల, లైవ్ చూస్తున్న ప్రతి కుటుంబం పట్ల, మందిరంలో కూర్చొని మిమ్మల్ని ఆరాధించిన ఒక్కొక్క కుటుంబం పట్ల యేసు నామం పేరిట మీ సంకల్పాన్ని జరిగించుదురుగాక. ఈ రాత్రి జరగబోతున్న మాసాంతర కూటం కొరకు స్తోత్రాలు, రేపటి నుంచి ప్రారంభం కాబోతున్న యూత్ కాన్ఫరెన్స్ కొరకు స్తోత్రాలు. యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొందియున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.